జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కేటీఆర్ ను రేవంత్ రెడ్డి సహాయంతో జైలుకు పంపించి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రాష్ట్రాన్ని దోచుకోవాలని కవిత ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను నాశనం చేశాం, ఇక్కడ కేసీఆర్ కేటీఆర్లను నాశనం చేయాలని చూస్తున్నామని మండిపడ్డారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నీ చిట్టా మొత్తం బయట పెడతానన్నారు. హైదరాబాద్ నగరంలో నువ్వు చేసిన కబ్జాలపై పోరాటం చేస్తానని అన్నారు. ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పార్టీకి వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 మంది ఫోటో ఉంది ఈ రోజున. నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు, నువ్వు సొక్కమైందని అని. నువ్వు జైలున్నావా, మేము జైలున్నామా? ఎందుకైనా జైలుకి అది జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇంట్లో కుక్క పేరు కూడా విసికే. నువ్వా మాట్లాడేది, మా గురించి మాట్లాడేది. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు 100కి 100 పాలు నీ మొత్తం చిట్టా అయిపోతా. నా అన్నని నాశనం చేయాలని ప్రయత్నం చేసి, తండ్రిని నాశనం చేయాలని ప్రయత్నం చేసేట ఆమె ఇలా ఉద్ధరిస్తాంట రాష్ట్రానికి. తెలంగాణ పదవితో నువ్వే ఉన్నావు. నల్లగొండ గద్దరుద్దారి ఆ రోజు అనుకున్నా నువ్వు నీ చరిత్రని. 10 రూపాయలు ఇందులో తెలంగాణ అన్నది మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్ట షాప్ వదలేవు, ఏ బంగారు షాప్ వదలలేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడింది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపి ఆధీనంలో ఉండి నిరుపేదలు బాధపడుతుంటే ఈమె వస్తుంటే భయపడ్డారంట. నీ అటువంటి కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. ఇక్కడ నా కుక్కపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళకు పొద్దులేసి పాదాభివందన చేస్తా. వాళ్ళందుంచే నన్ను ఈ రకంగా గెలిపించారు, నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇలా మాట్లాడతావు, తెల్లారితే బ్లాక్ మెయిల్ చేస్తావు. 307 వచ్చి మాట్లాడినావు, తెల్లారు ఏం మాట్లాడుకున్నావు, ఏమి సెటిల్మెంట్ చేసుకున్నావు తెలియదా? గాజుల రామారం ఇష్టమైన మాట్లాడడానికి కేసీఆర్ మీద అభిమానంతో, కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సొక్కమైన దానివా? నీ బతికేంది, నీ చరిత్ర ఏంది, నువ్వేంది? నీ మొగోడు ఆస్తి ఎక్కడిదా? ఐడిపి ల్యాండ్లో నీ మొగనికి ఆస్తి ఎక్కడిది? హైదరాబాద్లో నీ మామ అయ్యేవారు సంపాదించి పెట్టిండా? 36 ఎకరాల ల్యాండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 18 ఎకరాల కబ్జా. ఈ గవర్నమెంట్కి వస్తే 18 ఎకరాలు. నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడిది నీకు ఐడిపి ల్యాండ్లో? నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు. ఇళ్ళకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా, ఒక కొల్లిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటువంటి ఆమె చాలా డేంజర్. నీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది. విచారణ జరిపించాడు. ఎన్ని టీవీలలో